ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతిరోజు మనం దేవుని పాద సన్నిధిలో ఉదయాన్నే చేరి ఆయన మాటలు ధ్యానం చేయడానికి, దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచడానికి, ప్రాముఖ్యంగా దేవుని వాగ్దానాలను ధ్యానం చేయడానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి సకల ఘనత, మహిమ, ప్రభావములు యుగముల పర్యంతం ఆయనకు మాత్రమే చెల్లునుగాక. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి పొందాలని, ఆశీర్వాదాన్ని చూడాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. విశ్వాసంతో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ప్రతి ప్రార్థన దేవుడు విని వారి జీవితాల్లో మేళ్లు జరిగిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, బైబిల్ తెరుద్దాం. 37వ కీర్తన 40వ వచనం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించునో, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. చాలా సందర్భాల్లో ఇలాంటి వాగ్దానాలు మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుడు వారిని విడిపించి వారిని రక్షిస్తాడని. ఎందుకు అంటే మనము ఆయన శరణుజొచ్చి ఉన్నాము. ఇంగ్లీష్లో రెఫ్యూజ్ అనే మాట వాడుతుంటారు. చూడండి, ఆయా సందర్భాల్లో ప్రపంచంలో యుద్ధాలు తలెత్తినప్పుడు, యుద్ధాలు రేగినప్పుడు చాలామంది ఆ యుద్ధ బీభత్సకాండ నుండి తప్పించబడ్డానికి, రక్షించబడ్డానికి ప్రక్క దేశాలకు వలస వెళ్ళిపోతూ ఉంటారు. మైగ్రేట్ అయ్యేవాళ్ళు కొంతమంది, లేదా రెఫ్యూజీస్గా వెళ్ళేవాళ్ళు కొంతమంది మనం చూస్తూనే ఉంటాం. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, భక్తిహీనులు మనల్ని చుట్టుముట్టినప్పుడు, వారు మనల్ని తమ మాటల ద్వారా కృంగదీయాలనుకున్నప్పుడు, లేదా తమ క్రియల ద్వారా మనల్ని బాధపరచాలనుకున్నప్పుడు, మన విశ్వాసాన్ని, మన భక్తిని, దేవుని పట్ల మనకున్న ప్రేమను తగ్గించాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ 37వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రాయబడింది. దీనిలో ఎక్కువగా భక్తిహీనులు అనే మాట మనం చూస్తూ ఉంటాం. నిజమే, భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళు దేవుని బిడ్డల మీద ఏదో రకమైన ఉద్దేశాలు కలిగి ఉండి వారిని ఇబ్బంది పెట్టాలని, బాధ పెట్టాలని, ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదగకుండా అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని లేఖనానుసారంగా అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుని శరణు కోరుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసేవాడు. హిబ్రూ భాషలో సహాయం అనే మాటకు అజర్ అనే పదం వాడబడింది. ఎబినెజర్ అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం కదా. సో అజర్ అనగా సహాయము, దేవుడు మనకు సహాయం చేస్తాడు. హెల్ప్ అనే మాట ఇంగ్లీష్లో రాసినప్పటికీ ఆ హిబ్రూ పదానికి అజర్ అనే మాటకు ఎయిడ్ అనే పదం ఇంకా బాగుంటుంది. ఎయిడ్, చాలా చక్కగా సహాయపడుట, అంటే కష్ట సమయాల్లో ఆదుకొనుట, ఇలాంటి అర్థాలు ఆ మాటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ అంటారు చూసారా, అంటే ఎవరైనా యాక్సిడెంట్ గురైనప్పుడు, రోడ్ల మీద పడిపోయినప్పుడు కొంతమందికి రక్తం పోతూ ఉంటుంది, దెబ్బలు తగిలి బాధపడుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయి. బస్సెస్లో కానీ, లేదా ట్రైన్లో కానీ, లేదా అంబులెన్స్లో కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్ళి మొట్టమొదటిగా వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సహాయం చేయడం, ఎయిడ్ అనే పదం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనుషుల సహాయం కొన్నిసార్లు ఆశించి భంగపడుతూ ఉంటాం. మనుషులు ఏదో చేస్తారనో, బంధువులు ఏదో చేస్తారనో, వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళండి, చాలా డబ్బు ఉన్నవాళ్ళండి, మా ఫ్రెండ్స్ మామూలు వాళ్ళు కాదండి అని అనుకుంటాం. కానీ తీరా సమయం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళెవరూ కనబడరు, వాళ్ళెవరూ మనకు సహాయం చేయలేకపోవచ్చు. అట్ దట్ పర్టికులర్ మూమెంట్ వీ మస్ట్ లీన్ ఆన్ గాడ్, వీ మస్ట్ డిపెండ్ ఆన్ అవర్ లవింగ్ సేవియర్. మన రక్షకుడైన దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి, ఆయన దగ్గర మోకాళ్ళుని, ప్రభువా ఐ నీడ్ యువర్ హెల్ప్, నువ్వు నా సహాయకుడు కనుక నీకు వందనాలు అని దేవుని వైపు చూసినప్పుడు ఆయన అద్భుతమైన సహాయాన్ని మన జీవితంలో చేస్తారు. నా మట్టుకు నేను చెప్పగలను, నా జీవితంలో దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు, ఆయన సన్నిధిలో మోకరించిన ప్రతిసారి ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో ఆ విధానంలో దేవునికి సహాయం తప్పకుండా అందడం నా జీవితంలో చాలా నేను చూశాను. అందును బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తుంటాను, ఆయన గణపరుస్తుంటాను. ఎప్పుడు నా దేవుని మీద ఆయాసాన్ని కలిగి ఉండను. ఎందుకోసం అంటే నా దేవుడు ఎప్పుడు ఏది చేసినా నా మంచి కోసమే అనే విశ్వాసం నాలో ఉంది. కాబట్టి ఆయన నా సహాయకుడు, ప్రతి పరిస్థితుల్లో నాకు తోడుండేవాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్,
ఈరోజు కృంగిపోయావా? ఉదయాన్నే లేవగానే నీకున్న కష్టాలన్నీ నీ ముందు నిలబడి ఉన్నాయా? సవాల్ చేస్తున్నాయి, నేను మమ్మల్ని ఎలా దాటుకుని ముందుకు వెళ్తావో చూస్తామని సమస్యలన్నీ నేను చూసి సవాల్ చేస్తున్నాయా? ఒకటే మాట చెప్పు, నా సహాయం నా దేవుడు. మై గాడ్ ఈజ్ మై హెల్ప్. ఆయనే నాకు సహాయకర్త. నేను ఆయన శరణు జొచ్చి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆయన నన్ను విడిపించి రక్షిస్తాడనే ఆ పాజిటివ్ అఫర్మేషన్ నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఈరోజు ఒకవేళ ఓటమిలోనే ఉన్నావేమో, నిన్నటి దినం నీ జీవితంలో జరిగిన సంగతులన్నీ కూడా నీ మీద ఓ పెద్ద భారాన్ని మోపాయేమో, రా దేవుని దగ్గరికి రా. ఆయన నీ భారాన్ని తొలగించి గొప్ప విశ్రాంతిని, శాంతిని ఆయన దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాం కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచాం కాబట్టి దేవుడు మనల్ని విడిపించి రక్షిస్తాడు. ఈరోజు ఏ బాధలో మీరున్నా, ఏ కష్టంలో మీరున్నా, ఏ ఇబ్బందులో ఉన్నా దేవుడు వాటి నుండి విడిపించి మిమ్మల్ని రక్షించాలని మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీవు మా సహాయమై ఉన్నావు. నీ శరణు వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు భక్తిహీనుల చేతుల్లో ఇరుక్కుపోయారో, శ్రమల్లో ఉన్నారో, వారందరినీ మీరు కనికరించండి ప్రభువా. ముట్టండి, లేవనెత్తండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ అభిషేకంతో, నీ శక్తితో ప్రతి ఒక్కరు నింపి ఘనమైన నీ కార్యాల కోసం ప్రతి ఒక్కరిని వాడుకునండి. మా దేవుడు మమ్మల్ని విడిపించారు, మా దేవుడు మమ్మల్ని రక్షించారని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమని ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.